రకాలోకంకి స్వాగతం. ఆదివారం రాత్రి 12:30 దాటిన తరువాత పాకిస్తాన్లో హఠాత్తుగా ఇంటర్నెట్ ఆగిపోయింది. ఇంటర్నెట్ ఆగడమే కాదు, తెల్లవారికి చాలామంది జర్నలిస్టులు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తుంటే కూడాను వీడియోలు అప్లోడ్ కావడం లేదు. సోమవారము పొద్దున 6 గంటలు 7 గంటల ప్రాంతంలో కూడా కొందరు ట్రై చేశారు. ఇంటర్నెట్ పని చేయటం లేదు, సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఇవేవి పని చేయటం లేదు. దాంతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఫోన్ చేశారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ చెప్పింది ఏంటంటే, మొత్తం పాకిస్తాన్లో మనం ఉన్నటువంటి చిన్న గ్రామం కాదండి, మొత్తం పాకిస్తాన్లో ఎక్కడా ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ బ్లాకేడ్ ఉంది అని చెప్పారు. ఇంటర్నెట్ బ్లాకేడ్ ఎందుకు అనుకున్నప్పుడు జర్నలిస్టులు వీళ్ళు ఫోన్ చేస్తూ ఉండగా వాళ్ళకు కరాచీ నుంచి ఒక వార్త వచ్చింది. కరాచీలో ఒక వ్యక్తిని రాత్రి తీసుకెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. కొంచెం సేపటికి ఆయన చనిపోయాడని వార్తలు వచ్చాయి. చనిపోయాడని వచ్చినటువంటి వార్తల్ని ఖండించే వాళ్ళు వచ్చారు. లేదు చనిపోబోతున్నాడు అన్నారు. మొత్తం మీద ఆ వ్యక్తి గురించి పాకిస్తానీ మీడియా చర్చిస్తోంది. ఆ వ్యక్తి పేరు దావూద్ ఇబ్రహీం. దావూద్ ఇబ్రహీం ఎవరు? భారతదేశంలో ఉన్న వాళ్ళకి చెప్పనక్కర్లేదు. డి కంపెనీ పేరిట సువిఖ్యాతమైనటువంటి వ్యక్తి. భారతదేశంలో స్మగ్లింగ్ కానీ, రకరకాల అండర్ వరల్డ్ వ్యాపారం కానీ, చాలా పెద్ద అండర్ వరల్డ్ డాన్గా ఆయన పేరుంది. ఆయన పేరు మీదనే డి కంపెనీ అని అంటారు. ఆయన లైఫ్ మీద సినిమాలు వచ్చినాయి. ఒకప్పుడు బొంబాయిని గడగడలాడించినటువంటి వ్యక్తి 1993 మార్చి 23వ తారీఖున బొంబాయిలో జరిగినటువంటి భయంకరమైనటువంటి మొదటి వరుస పేలుళ్ల సంఘటనకు సూత్రధారి, పాత్రధారి దావూద్ ఇబ్రహీం. దుబాయ్లో ఉంటూ బొంబాయిలో ఈ విధ్వంసాన్ని సృష్టించాడు. సృష్టించిన తరువాత ఆయన పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు, పాకిస్తాన్లో ఉంటున్నాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని చెబుతుంది. కానీ భారత ప్రభుత్వం అతను ఉన్నటువంటి ఇల్లు, అతని పేరు, అతనికి ఉన్నటువంటి మిగతా సదుపాయాలు, అతని ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడాను ఎవిడెన్స్గా చూపించినా కూడాను దావూద్ ఇబ్రహీం అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి మా దేశంలో లేడని పాకిస్తాన్ బుకాయిస్తుంది. దావూద్ ఇబ్రహీం ఇంటర్నేషనల్లీ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. కాబట్టి దావూద్ ఇబ్రహీం మా దేశంలో ఉన్నాడు, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని చెప్పి కనుక పాకిస్తాన్ అంగీకరించినట్టయితే, ఇన్నాళ్ళు ఆ ఇంటర్నేషనల్ టెర్రరిస్టుని, అమెరికా గుర్తించినటువంటి టెర్రరిస్టుని దాచి ఉంచిన కారణంగా పాకిస్తాన్ పైన అమెరికా విరుచుకుపడుతుంది, విమర్శలు గుప్పిస్తుంది, ఆంక్షలు విధిస్తుంది. ప్రపంచానికి అమెరికా పాకిస్తాన్ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని దావూద్ ఇబ్రహీం మా దేశంలో లేరు అని పాకిస్తాన్ చెప్తుంది. నిజానికి దావూద్ ఇబ్రహీంకి అనేక అలియాజెస్ తోటి పాకిస్తాన్లో పాస్పోర్ట్స్ ఉన్నాయి. అబ్దుల్, షేక్, ఇస్మాయిల్, అబ్దుల్ అజీజ్, అబ్దుల్ హమీద్, అబ్దుల్ రెహమాన్, షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, అనీస్ ఇబ్రాహీం, షేక్, అదేవిధంగా మహమ్మద్ భాయ్, బడా భాయ్, దావూద్ భాయ్, ఇక్బాల్ భాయ్, దిలీప్ భాయ్, అజీజ్ భాయ్, ఇబ్రాహీం భాయ్, అదేవిధంగా హసన్ భాయ్, కాస్కర్ దావుద్ భాయ్, అదేవిధంగా హసన్ షేక్ భాయ్, ఇలాంటి దాదాపు ఒక 21 పేర్లు అలియాజెస్తో ఆయనకి పాస్పోర్ట్లు ఉన్నాయి, పత్రాలు ఉన్నాయి. పోలీసులు ఎవరన్నా అంతర్జాతీయంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కానీ దబాయిస్తే, మీరు చెప్పినటువంటి దావూద్ ఇబ్రహీం ఫోటో ఏదైతే చూపిస్తున్నారో ఇతను దావూద్ ఇబ్రహీం కాదు, ఇతని పేరు షేక్ దావూద్, ఇతను వేరే వ్యక్తి అని చెప్పేసి అతనికి ఐఎస్ఐ తయారు చేసిన పత్రాలను చూపిస్తారు. అటువంటి దావూద్ ఇబ్రహీంకి గుర్తు తెలియని వ్యక్తులు ఆహారంలో విషం కలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు పెట్టినటువంటి ఆహారాన్ని తిన్న తరువాత ఇంట్లోకి ప్రవేశించి, దావూద్ యొక్క హై సెక్యూరిటీ ఇంట్లోకి ప్రవేశించి విషప్రయోగం చేసిన కారణంగా ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. కొందరు పాకిస్తానీలు అయితే అతను చనిపోయాడని కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ కన్ఫర్మ్ చేయటం లేదు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం మా దేశంలో ఉన్నాడన్నది పాకిస్తాన్ అంగీకరించదు, చనిపోయాడన్నది అంగీకరించదు. అయితే ఈ ఇంటర్నెట్ బ్లాకేడ్తో పాటు దావూద్ ఇబ్రహీం యొక్క బంధువు, వియ్యంకుడైనటువంటి సుప్రసిద్ధ క్రికెటర్ జావేద్ మియాందాద్ని హౌస్ అరెస్ట్ చేశారు.
జావేద్ మేందాద్ ఆయన కుటుంబ సభ్యులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది? కాబట్టి ఏదో పాకిస్తాన్లో జరుగుతోంది, ఎవరికి చెప్పడం లేదు. నిజానికి దావుద్ ఇబ్రాహీంకి 4-5 అడ్రస్లు కూడా ఉన్నాయి. ఈ 4-5 అడ్రస్ని భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పాకిస్తాన్కి ఇచ్చాయి, ఈ అడ్రస్లో ఉన్నారని చెప్పేసి. ఉదాహరణకి అతన్ని ఒకటి డిఫెన్స్ 30th స్ట్రీట్ డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ కరాచీలోని నూరాబాద్లో అతని అడ్రస్ ఉంది. అదేవిధంగా క్లిఫ్టన్ ఏరియా ఉంటుంది. క్లిఫ్టన్ చాలా మన హైదరాబాదులో ఉండేటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మణికొండ ఇటువంటి ఏరియాలతో, నల్లగండ్ల వంటి ఏరియాలతోటి పోల్చవచ్చును. ఈ క్లిఫ్టన్ నియర్ సౌదీ మాస్క్ ఇదొక అడ్రస్ ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక అడ్రస్ ఉండేది మార్గలా రోడ్, కరాచీ అనేటటువంటి రోడ్డు ఉండేది. ఆ ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు ఆ అడ్రస్ ఈ మధ్య అఫీషియల్గా ఇవ్వడం మానేశారు. కాబట్టి దావుద్ ఇబ్రాహీం పరిస్థితి, అతను ఇవాళ రేపు అన్నట్టున్నాడు, లేకపోతే ఇప్పటికే చనిపోయాడు, పాకిస్తాన్ బయటకి చెప్పడం లేదు. ఈ విషయము పాకిస్తాన్లోని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది కాబట్టి టోటల్ ఇంటర్నెట్ బ్లాకేడ్ని విధించారు. కొద్ది రోజుల క్రితమే పర్వేజ్ మీర్ అనేటటువంటి లష్కర్ ఎ తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది చనిపోయాడు. పర్వేజ్ మీర్ ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. అందుకని ఇప్పటి వరకు పాకిస్తాన్ అఫీషియలీ పర్వేజ్ మీర్ చనిపోయాడని చెప్పి అంటలే, అసలు పర్వేజ్ మీర్ మా దేశంలో లేడు అని చెప్తోంది. ఆ పేరు గల వ్యక్తి మా దేశంలో లేడని చెప్తోంది. కారణం ఏంటంటే ఉన్నాడని చెప్తే ఇన్నాళ్ళు ఎందుకు పట్టివ్వలేదన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి పాకిస్తాన్ సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఈ దావుద్ ఇబ్రాహీం విషయంలో కూడాను పాకిస్తాన్ ఇదే చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే దావుద్ ఇబ్రాహీం బొంబాయి నుంచి దుబాయ్ నుంచి కరాచీకి వెళ్ళి కరాచీలోనే ఉంటున్నాడు. ఇప్పుడు అతని వయస్సు దాదాపు 68-69 సంవత్సరాలు ఉంటుంది. వివాహాలు చేస్తున్నాడు, తాను వివాహాలు చేసుకుంటున్నాడు, పిల్లలకి వివాహం చేస్తున్నాడు. పాకిస్తాన్కి ఇంకా ఈ వ్యక్తి అవసరం లేదనిపించింది. ఆ ఎస్ఐ అతన్ని హతం చేసిందా, లేకపోతే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా ఇప్పటికొక 20 మంది భారత వ్యతిరేకుల్ని చంపేశారు, వాళ్ళేమన్నా చేశారా? ఇప్పటి వరకు ఏమీ తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ ఏమీ కన్ఫర్మ్ చేయటం లేదు. పూర్తి ఇంటర్నెట్ బ్లాకేడ్ విధించింది, ఎటువంటి వార్త బయటకు రాకుండా. ఇదిలా ఉన్న సమయంలోనే మరొక కరడుగట్టినటువంటి ఉగ్రవాది, అతని పేరు హబీబుల్లా ఖాన్. అతను ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాకిస్తాన్ యొక్క ఆఫ్ఘాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రం ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ చేస్తూ లష్కర్కి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ హబీబుల్లా ఖాన్ అలియాస్ ఖాన్ బాబా అలియాస్ భోలా ఖాన్. ఇతన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చంపేసేశారు. మొత్తానికి ఈ వార్త వచ్చిన తరువాత చాలామందికి ఆశ్చర్యం కలుగుతున్నది ఏంటంటే, ఈ దావూద్ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించడం లేదు, హబీబుల్లా కూడా విషయాన్ని కూడాను పాకిస్తాన్ అఫీషియల్గా అంగీకరించడం లేదు. కానీ ఒక్కొక్క భారత వ్యతిరేకి పాకిస్తాన్లో చనిపోతున్నారు. వాళ్ళ గురించి పాకిస్తాన్ అసలు అటువంటి వ్యక్తి మా దేశంలో లేడు, కాబట్టి అసలు ఈ చావు జరిగింది, సంభవించింది, ఈ వ్యక్తి చనిపోయాడు లేదా ఈ వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, క్రిటికల్గా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా పాకిస్తాన్ అంగీకరించడం లేదు. మొత్తం మీద పాకిస్తాన్ పరిస్థితి తేలుకుట్టిన దొంగలాగా ఉంది. కీలకమైన వ్యక్తులు ఒక్కొక్కళ్ళు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఖతమవుతున్నా కూడాను పాకిస్తాన్ మాట్లాడటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.